నిజామాబాద్ జిల్లాలో మహిళ హత్య సంచలనం రేపుతోంది. నవీపేట మండలం ఫకీరాబాద్ మిఠాపూర్ శివార్లో మొండెల్లేని మహిళ మృతదేహం స్థానికులను కనిపించింది. మృతురాలి ఒంటిపై ఎలాంటి ఆచ్ఛాదన లేదు. ఒక చేయి నరికారు, మరో చేతి వేళ్లను తీసేశారు, తలా మొండెం వేరు చేశారు. అతి కిరాతకంగా చంపి బాసర మెయిన్ రోడ్ సమీపంలో మృతదేహాన్ని పడేశారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. నెల రోజుల వ్యవధిలో 2 మహిళలను ఇలాగే హత్య చేశారు. నిజామాబాద్ జిల్లాలో సంచలనం రేపిన మహిళా హత్య కేసును పోలీసులు సవాల్గా తీసుకున్నారు. వేరు చేసిన తల ఇంకా దొరకలేదు, చేతులు నరికారు, వేళ్లు తీసేశారు. అతి కిరాతకంగా చంపిన వారి కోసం క్లూస్ టీం వెతుకుతున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. రాత్రిపూట చంపేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసులపై ఆరా తీస్తున్నామని అంటున్న సిఐ శ్రీనివాస్తో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లా నవీపేటలో దారుణ హత్య జరిగింది. మహిళని అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రస్తుతం మనతో సిఐ ఉన్నారు. సార్, అంటే మహిళ మొండెం లేకుండా తల భాగం వేరుగా చేసి మహిళ హత్య చేశారు. ఎట్లా ఉంది అసలు? ఆనవాళ్ళు ఎట్లున్నాయో మన ట్రెస్ అవుట్ అయింది. ఇప్పుడు మనకి ఈరోజు ఉదయం నవీపేట మండలంలోని మిఠాపూర్ గ్రామ శివారులో ఒక మహిళ, గుర్తు తెలియని మహిళ యొక్క శవం లభించింది. అక్కడున్న స్థానిక రైతులు నిన్న రాత్రి వరకు కూడా వడ్లు ఆరబేసుకోవడం కానీ జరిగింది. ఈరోజు మార్నింగ్ చూసేసరికి ఒక శవం కనబడ్డదని మనకు సమాచారం ఇచ్చారు. ఇది బాసర గోదావరికి అతి తక్కువ దూరంలో ఉంది. ఇది ఇక్కడ రోడ్ వర్క్ నడుస్తుంది. ఈ శవంని పరిశీలించి చూస్తే ఈ 25 to 40 బిలో ఉన్న మహిళ యొక్క శవంగా కనబడుతుంది. తల వేరు చేసి ఉంది. రైట్ సైడ్ చేతి కూడా కట్ చేసి ఉంది. ఎవరో ఏదైనా పగలు దృష్టిలో పెట్టుకొని ఎక్కడనో చేసి ఉంటారు. ఇది నేరస్థలాన్ని పరిశీలించి చూస్తే ఇక్కడ జరిగినట్లు లేదు. ఎక్కడనో మర్డర్ చేసి ఇక్కడ పడేసినట్లు మాకు కనబడుతుంది. ఏమన్నా మిస్సింగ్ కేసులు నమోదు సార్? ఈ లిమిట్స్ ఉన్నాయా? ఎట్లా మిస్సింగ్ కేసులు అన్నీ కూడా మేము పరిశీలిస్తున్నామండి. చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లకు సమాచారం కూడా ఇచ్చాము. ఒక మెసేజ్ కూడా చేసి అన్ని వాట్సాప్ గ్రూపులలో మేము చేశాము. మిస్సింగ్ కేసులతోటి మేము వెరిఫై చేస్తాము. అలాగే ప్రజలు కూడా ఏదైనా ఉమెన్ మిస్సింగ్ ఉన్నా కానీ ఎవరైనా మాకు సమాచారం డైల్ 100 కానీ ఎస్ఐ నవిపేట్ కానీ సిఐ నార్త్ రూరల్ కానీ మాకు సమాచారం ఇస్తే మేము ఇంకా ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. నవీపేట కేంద్రంగా మధ్యలో వరుస హత్యలు జరుగుతుంది. దాదాపుగా 3 హత్యలు జరిగాయి ఈ నెల వ్యవధిలో. ఒక మగ పురుషునితో పాటు 2 మహిళలు. సో ఎట్లా చూడొచ్చు? 1 వీక్ బ్యాక్ ఒక మహిళ జరిగిందండి. మహిళ గుర్తించబడ్డది, నవీపేటకు సంబంధించింది. అది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఈ హత్య మాత్రం మహిళ ఎవరన్నది ఇంకా మనకు ఐడెంటిఫికేషన్ కాలేదు. ఎక్కడనో చేసి వచ్చి ఇక్కడ పారేసినట్టు కనబడుతుంది. సో ఒక మగ పురుషుని కూడా హత్య చేసి గోనె సంచిలో పడేసింది సార్ ఇదే ప్రాంతంలో. దానికి సంబంధించిన అనుమానాస్పద మృతి కిందనే ఉంది అండి. అది ఇంకా ఐడెంటిఫై కాలేదు. అది మనం హత్య అని చెప్పలేము, కాలేదని కూడా చెప్పలేము. సో అంటే జనాలలో టెన్షన్ ఉంది, వరుస హత్యలు జరుగుతుంది. దీనిపైన ఏం చెప్తారు సార్ అసలు ప్రజలు? మన పోలీస్ పరంగానైతే పెట్రోలింగ్ కానీ మన రౌడీల మీద యాక్షన్ కానీ అన్ని స్ట్రిక్ట్గానే తీసుకుంటున్నాము. అంతకుముందు జరిగినవి అయితే మనకు అన్ని డిటెక్ట్ అయినాయి. మర్డర్ కేసులో డిటెక్ట్ కావడం జరిగింది. ఇది అన్నోన్ బాడీగా ఉంది కాబట్టి దీన్ని కూడా తొందరలోనే బృందాలుగా విడగొట్టినాము. సీసీ కెమెరాలు చూస్తున్నాము. అంత దర్యాప్తు జరుగుతుంది. తొందరలోనే పట్టుకుంటాం. ఆనవాళ్ళు ఏమైనా దొరికాయి సార్? అంటే చూశారంటే అతి కిరాతకంగా ఉంది. ఇట్లాంటి హత్యలు ఎవరు చేసి ఉంటారు? అంటే ఎట్లా ఉండొచ్చు? మహారాష్ట్రకు సంబంధించి ఏమైనా ముఠా ఉంటుందా? వ్యక్తి ఐడెంటిఫై అయితే మనం ఏమైనా చెప్పగలుగుతామండి. ఇది ఎక్కడ జరిగిందో కూడా మనకు తెలియదు కాబట్టి ఏదైనా పాత పగలు దృష్టిలో పెట్టుకొని జరిగి ఉండవచ్చు. ఎన్ని గంటల వరకు సమాచారం వచ్చింది సార్? మార్నింగ్ 7-7:30 వరకు మనకు. ఎప్పుడు హత్య చేసి ఉండొచ్చు? అంటే నిన్న రాత్రి జరిగి ఉండవచ్చు. చేసి వచ్చి ఇక్కడ పడేసి ఉండవచ్చు. థ్యాంక్ యూ. సో ఇది మొత్తం మీద పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే బృందాలుగా ఏర్పాటు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇది చాలా సంచలనం సృష్టించింది. హత్య ఘటన మాత్రం మహిళని అతి కిరాతకంగా హత్య చేశారు. ఒక చెయ్యి వేళ్ళని నరికేశారు, మరో చెయ్యి కట్ చేశారు. ఇక తలని మొండాన్ని వేరు చేసి తల ఇప్పటివరకు దొరకలేదు. పోలీసులు గాలిస్తున్నారు. సంఘటన స్థలాన్ని పోలీస్ కమిషనర్ కొద్దిసేపటి క్రితమే పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ బృందాలు కూడా చేరుకున్నాయి. మృతదేహం తల దొరికితే తప్ప ఆ మహిళ ఎవరు అనేది తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్లకు మెసేజ్ పంపారు. ఎక్కడైనా మిస్సింగ్ కేసులు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు కూడా చేస్తున్నారు. సో ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, NTV, నిజామాబాద్.